హాయ్ చిన్నారులు, ఈరోజు తొందరగానే వచ్చేసారు మీరు. అయితే నా స్టోరీ ఇంట్రెస్ట్గా వినండి, నేను చెప్తాను, బాగా గుర్తుంచుకోవాలి కూడా మీరు. అయితే ఈరోజు కథ ఏమిటంటే, ఒక కుటుంబంలో తల్లి తండ్రి వాళ్ళకు ఒక బాబు ఉంటాడు. అయితే ఆ బాబును చాలా గారాబం చేసి వాళ్ళు ఏమి అనకుండా ఎలా చేస్తే ఎలా ఉంటే ఎలా చేస్తే అలా చూస్తూ ఊరుకొనిపోయారు. కొన్ని రోజులు బాబుకు 5వ సంవత్సరం వచ్చేసి స్కూల్లో చేర్పించారు. స్కూల్లో చేర్పించిన తర్వాత బాబు కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత ఇంకా వేరే పక్క పిల్లలను చూసి నాకు డబ్బులు ఇస్తేనే స్కూల్కి వెళ్తాను, లేకుంటే వెళ్ళను అని చెప్పి మొండికేస్తాడు. అలా మొండికేసేసరికి తల్లిదండ్రి రోజు పోనీలే అని చెప్పి ఏవో కొన్ని డబ్బులు ఇచ్చి పంపించడం మొదలుపెట్టారు. రోజు డబ్బులు ఇస్తేనే కానీ స్కూల్కి వెళ్తాను, లేకుంటే లేదని మొండికేయడము, డబ్బులు తీసుకొని పోవడము, అవతల ఏవో చిరుతిండి తినడము, అలాంటి పనులు చేస్తుంటాడు. చేస్తుంటే ఇంకా తల్లిదండ్రి రోజు చూస్తూ ఉన్నారు, రోజు ఇలాగ డబ్బులు ఇవ్వడము, ఇదేమిటి బాబుకు చెడ్డ అలవాటు అయిపోతుంది కదా అనుకొని ఒకనాడు తండ్రి డబ్బులు ఇవ్వడు. డబ్బులు ఇవ్వకపోతే మర్నాడు ఆ బాబు ఏం చేస్తాడంటే తండ్రి చూడకుండా తండ్రి జేబు నుంచి డబ్బులు తీస్తుంటే తండ్రి చూసి అడుగుతాడు, ఎందుకు తీస్తున్నావు డబ్బులు అని. నాకు నిన్న ఇవ్వలే కదా, నేను అవతల షాప్లో కొనుక్కోవడానికి నాకు డబ్బులు లేవు, అందుకని తీసుకుంటున్నానని చెప్తాడు బాబు. చెప్పిన తర్వాత నువ్వు అలా అల్లరి చేయొద్దని చెప్పి బెదిరించి ఊరుకుంటారు. ఊరుకున్న తర్వాత కూడా వాడు డబ్బులు ఇచ్చేస్తేనే కానీ స్కూల్కి వెళ్ళడు. అలా తయారయ్యాడు. అలా తయారైన తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ అదే స్కూల్కి వెళ్ళి సక్రమంగా చదువుకోవడం లేదు. ఆ తర్వాత కొంచెం పెద్దయ్యాక పక్క వాళ్ళ ఇంట్లో కూడా డబ్బులు తీయడం మొదలుపెట్టాడు. పక్క వాళ్ళు వచ్చి ఏమండి మీ బాబు వచ్చి మా ఇంట్లో డబ్బులు తీశాడు అని చెప్తారు. చెప్తే తనకు పరువు తక్కువ అవుతుందని, బాబుకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి తల్లి మా బాబు అలాంటి వాడు కాడు, మా బాబు అలాంటి పనులు చేయడు అని చెప్పి గట్టిగా వాదించేసి గట్టిగా మాట్లాడి వాళ్ళని పంపించేస్తుంది. పంపించేసరికి వాళ్ళ బాబుకి బాగా ధైర్యం వచ్చేసింది. ఎలా అంటే నేను తప్పు చేసినా కానీ మా అమ్మ నాన్న వెనుకేసుకొచ్చి పక్క వాళ్ళ ముందర నన్ను ఇంకా ఏమి చెయ్యరు అనుకొని అదే ధైర్యంతో పెద్దగవుతూ అక్కడ చిన్న చిన్న దొంగతనాలు చేయడం మొదలుపెట్టినప్పుడైనా తల్లిదండ్రి శ్రద్ధ తీసుకొని నువ్వు ఇలాంటి పని చేయొద్దు అని చెప్పి బాబును శిక్షించి కొట్టో తిట్టో బెదిరించో మంచి మాటతోటో ఏదో విధంగా చెప్పి నచ్చజెప్పి ఆ అలవాటు మాన్పిస్తే బాగుండేది. చేయకుండా తల్లిదండ్రి అలాగే ఊరుకుండిపోయేసరికి వాడు పెద్దయ్యాక ఇంకా పెద్ద పెద్ద దొంగతనాలు చేసేస్తున్నాడు. అలాంటి దొంగతనాలు చేస్తూ ఉంటే తర్వాత ఒకనాడు వాళ్ళ ఏవైతే డబ్బులు పోయావో వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు తల్లిదండ్రి దగ్గరికి ఇంటికి వచ్చి మేము ఇలాంటి దొంగతనాలు చేశాడు మీ బాబు అని చెప్పి పోలీసు వాళ్ళు అడుగుతారు. అడిగేసరికి అప్పుడు వాళ్ళకు ఏమీ చెప్పలేక తల్లిదండ్రి బాధపడుతూ ఏం చేయలేకపోయారు. పోలీసు వాళ్ళు వచ్చారు, బాబుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు, దెబ్బలు కొట్టారు, శిక్ష పెట్టారు. అవన్నీ అయినాక తల్లిదండ్రికి అప్పుడు కళ్ళు తెరుచుకున్నాడు. బాబుకు కూడా 4 దెబ్బలు తగిలాకే బుద్ధి వచ్చి నేను చిన్నప్పటి నుంచి ఇలాంటి తప్పు పనులు చేసి ఇప్పుడు పెద్దగా అయినాక పెద్ద పనులు చేస్తున్నాను కదా, పెద్ద దొంగతనాలు చేస్తున్నా, అది నా తప్పే, నేను ఇలాంటి పని చేయవలసింది కాదు అని చెప్పి ఇలాంటి మాటలు వాడు దెబ్బ తినడము ఇదంతా అవుతుంది కదా. నాకు చిన్నప్పుడు నేను చిన్న చిన్న దొంగతనాలు చేసినప్పుడే మా అమ్మ నాన్న నన్ను శిక్షించి ఉంటే నాకు ఇలాంటి బాధ వచ్చేది కాదు అని చెప్పి బాబు బాధపడ్డాడు. అయితే ఇక్కడ ఏమిటంటే మొక్క వంగంది మానవ వంగున అనేది. మొక్క చిన్నగా ఉన్నప్పుడు దాని కాండము లేతగా ఉంటుంది, ఎటు ఉంచితే అటు వణుకుతుంది. అది తర్వాత చక్కగా పెడితే చక్కగా సపోర్ట్ ఇచ్చి పెడితే చక్కగా పెరుగుతుంది. అయితే ఇలా చేయకుండా ఇంట్లో పిల్లలు ఎలా చేస్తే అలా చూస్తూ తల్లిదండ్రి వాళ్ళ వెనకేసుకొస్తూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ అలా చేస్తే అలాంటి పిల్లలు ఎప్పుడూ బాగుపడరు. వాళ్ళు ఇంకా పక్కతోవలు బట్టి చెడ్డదారిలో నడుస్తుంటారు. అయితే మానవ వంగున అంటే మానింది చిన్న మొక్క చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉంటుంది, సన్నగా ఉంటుంది, ఎటంటే వంగుతుంది. మాను అంటే పెద్ద మొదలుతోటి పెద్దగా అయినాక ఇంకా అది ఎక్కడా వంగదు.
ఎక్కడ వంగడము అనేది ఏమి ఉండదు. అది ఎలా వంగిపోయి ఉంటే వంగిపోయి పెరుగుతుంది, చక్కగా ఉంటే చక్కగానే పెరుగుతుంది. దానికి నీతి అన్నట్టు, మొక్క వంగని మానే వంగున అనేది ఈ నీతి. అయితే దీంట్లో ఏమిటంటే ముఖ్యంగా పిల్లలు చెడిపోవడం తల్లిదండ్రులు తప్పే అవుతుంది. తల్లిదండ్రులు సక్రమంగా ఉండి పిల్లలను సక్రమంగా పెంచితే పిల్లలు అట్లా చెడుదారి పట్టరు, పిల్లకు చెడు పేరు రాదు, తల్లిదండ్రులకు కూడా చెడ్డ పేరు రాదు. సరే, నా స్టోరీ వింటే మీరు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.